శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. విహారయాత్రలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించడం వారికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బంధువులతోటి ఏ విభేదాలు లేకుండా సామరస్యంగా నడుచుకుంటారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. స్థిరాస్తి నమ్మి ఇంకో చోట కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. విహారయాత్రలు చక్కగా చేయగలుగుతారు. అలాగే ఒక సమస్యను పరిష్కరించడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా మన ధోరణి మారదు. నలుగురితో పాటు మనం ఉండాలి, చక్కగా నీతిగా ఉండాలనే ధోరణి ఏర్పడుతుంది. అయితే ఖర్చుల మటుకు అదుపులో ఉంచుకోవాలి. ₹1 ఖర్చు అయ్యే చోట ₹2 ఖర్చు అవుతుంది. అవసరాన్ని మించిన ఖర్చు పెట్టకుండా ఉండడం ఎంతో మేలు. విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా అనుకూలిస్తుంది. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశం అని చెప్పవచ్చు. అలాగే గ్రీన్ కార్డ్, పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కావచ్చు లభించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అయితే వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. అయితే ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం కాకుండా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. అయితే వ్యయంలో శని భగవానుడు అష్టకొరుగులో 4 బిందువుల్లో కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ పని చేసినా స్థిరంగా చేస్తారు. ఏలినాటి శని ఎఫెక్ట్ అనేది కొంతవరకు వీరికి తగ్గుతుంది. ఈ రాశిలో మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తోంది. శని అధిష్టాన దేవతైన అమ్మవారిని, దుర్గాదేవిని సాధ్యమైనంత వరకు పూజ చేయడానికి ప్రయత్నాలు చేయండి. అలా కాని పక్షంలో దుర్గా స్తోత్రం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అయితే వచ్చిన అవకాశం ముందుకు వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉంటారు. అయితే దశమంలో రాహు వల్ల, ద్వితీయంలో గురువు వల్ల మంచి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగపరచుకోలేకపోతుంటారు. అయితే ఒక మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. అది మీకు పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా గోచరిస్తుంది. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ వారం మంచి అవకాశం అని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో వ్యాపార విషయంలో కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీరు చక్కగా నిర్వర్తించిన వారి అమాయకత్వం అనుకోవచ్చు, లేదంటే చక్కగా చేయకపోవడం అనుకోవచ్చు. వాటి వల్ల మీకు నష్టం కలిగే విధంగా గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కొనుగోలు అమ్మకాల విషయాల్లో చక్కగా ఉంది. కళారంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదేమైనా సరే గత 2-3 వారాల కంటే ఈ వారం వీరికి చక్కగా ఉందని చెప్పవచ్చు. అలాగే
విద్యార్థులకు సకాలంలో విద్యను పూర్తి చేయగలుగుతారు. బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేయగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో వీరికి సీట్ లభిస్తుంది. అలాగే యుఎస్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశాలు గోచరిస్తుంది. స్నేహితులతోటి అతిగా స్నేహం చేయడం, అతిగా నమ్మడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు బాగా ఎదుగుతున్నారనే ఈర్ష్యా ద్వేషాలు వారికి ఎక్కువగా ఉంటాయి. అది కొంతమందికే, అందరికీ కాదు. వాటి విషయంలో మీరు ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఒక విషయమై 10 మందితో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని భయాందోళనలు ఉంటాయి. ఏదైనా అయిపోతుందేమో, ఏదైనా జరుగుతుందేమో అనే భావన ఏర్పడుతుంది. ఆరోగ్యపర విషయాల్లో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయి, సర్జరీ అయ్యే అవకాశాలు కూడా లేకలేదు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే ఆహార నియమాలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించండి. కొంతపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఒక స్థలాన్ని అమ్మాలనుకుంటారు. అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థలం ఈ వారం సేల్ అయ్యే విధంగా గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం, అలాగే నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం, శుక్రవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డప్పులతోటి నువ్వులను పూసి దీపారాధన చేయండి. నరదృష్టి ఏదైనా ఉంటే కొంతవరకు తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రావాల్సిన ధనం చేతికి అందకపోగా మాట పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. వస్తుందనుకున్న ధనం రాదు. అప్పుల పాలు ఎక్కువ అయ్యే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి విషయాన్ని మీకు మీరుగానే పరిశీలించుకోవాలి. ఈ వారం ఈ రాశి వారికి అంత గొప్పగా లేదు. జన్మరాశిలో గురు సంచారం కూడా బాగున్నా ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. అయితే దశమంలో శని వీరికి చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా లేకపోలేదు. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కొంత నిరాశ అని చెప్పవచ్చు. అయితే చేతి దాకా వచ్చిన ప్రమోషన్ చేయి జారిపోయింది అన్న మనోవేదన ఎక్కువ అవుతుంది. కొంత గురు అనుగ్రహం కోసం మేధ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, కళారంగాల వారు కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవారు కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం, చార్టెడ్ అకౌంట్స్, చిరు వ్యాపారస్తులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒక రూపాయి వస్తే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎలా ఖర్చు అయిందో కూడా మీకు తెలియదు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి కావచ్చు, భాగస్వామితో కావచ్చు, ఒక నిర్ణయానికి వచ్చి డిస్కషన్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అలాగే సహోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోతాయి. బంధువులతో కలిసి చక్కగా దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. అయితే శుభకార్యాల విషయంలో కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న సంబంధం కుదురుతుంది. ఇంతకాలం సంబంధాలు రాలేదే అనే బాధ కూడా సమస్య పోతుంది. ఒక మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. అయితే వచ్చిన సీట్ని ఉపయోగించుకోవాలా, లేదా విదేశాలకు వెళ్ళాలా, వేరే కంట్రీస్కి వెళ్ళాలా అనే ఆలోచన చేస్తారు. ఏదైనా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం, సాధ్యమైనంత వరకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. మొత్తం మీద ఎడ్యుకేషన్ పరంగా వీరికి చాలా బాగుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు చాలా వరకు బాగున్నాయని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. వ్యాపారపరంగా కూడా చాలా బాగుందని చెప్పచ్చు.
ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొంతవరకు తీసుకోవాలి. వీరు బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఎందుకంటే మీరు చక్కగా మాట్లాడినా వక్రించేవారు చాలామంది ఉన్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, కళారంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే దశమంలో శని వీరికి బలంగా ఉన్నారు. దశమాధిపతి అయిన శని రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. అలాగే తృతీయాధిపతి అయిన రవి వ్యయంలో చక్కగా ఉన్నారు. ఒక అవకాశాలని చేతిదాకా వచ్చి చేయి జారిపోయిన బాధపడకుండా మళ్ళీ అవి అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. అలాగే కుబేర కుంకుమతోటి పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. భాగ్యంలో శని బలంగా ఉన్నారు. వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపార పరంగా మంచి లాభాలని చెప్పచ్చు. ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ వారికి చాలా బాగుంది. అలాగే ట్రావెల్ ఏజెన్సీకి, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. బిజినెస్లో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. అలాగే లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా ఇన్వెస్ట్మెంట్, బంగారం కావచ్చు, అలాగే స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు. షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదేమైనా సరే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు ఎన్ని విషయాలు చెప్పినా వారు వినే పరిస్థితి గోచరించడం లేదు. అలాగే సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు వహించాలి. వాళ్ళు తప్పుడు దారి పట్టే విధంగా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. ఒక పనిని 2-3 సార్లుగా చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యా విషయాల పట్ల కావచ్చు జాగ్రత్త వహించాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతాయి. విదేశాల్లో ఉన్న వారికి వీసా పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చక్కగా ఉందని చెప్పచ్చు. వారికి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే సూచన కనిపిస్తుంది. మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తున్నప్పటికీ వ్యయంలో గురువు ఉండడం వల్ల కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ధనం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. డబ్బును మిస్యూజ్ అయ్యడం కానీ లేదా పోవడం కానీ ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఏది ఏమైనా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతవరకు సానుకూల పడుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలుగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీరు సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉంటాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పోయిన స్థిరాస్తులు చేతికి అందుకొస్తాయి. ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. మునుపటి కంటే ఇబ్బందులు పడిన వారు కొంచెం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అష్టంలో శని బలంగా ఉన్నారు కాబట్టి ఏ పని చేసినా నిర్విరామంగా కష్టపడతారు.
ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం కొంతవరకు నెలకొంటుంది. అలాగే వ్యాపారపరంగా మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి అవకాశాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. నూతన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కూడా అవి పక్కన పెట్టవచ్చు. అలాగే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చాలా వరకు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాల్లో చిన్న వరకు ఇబ్బందులు ఉన్నా అవి సమసిపోతాయి. ఏదైనా సరే భాగస్వామి వ్యాపారం కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా అవి పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. ఆరోగ్యపరంగా కూడా ఈ వారం కొంతవరకు బాగుంటుందని చెప్పచ్చు. అయితే కంటికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం ఘనంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు. రావాల్సిన సమయంలో ధనం కూడా చేతికి అందుతుంది. మంచి వివాహం చేయగలుగుతారు. అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. జన్మరాశిలో కేతు సంచారం వల్ల అధికమైన జ్ఞానాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే ముందుకు వెళ్దాం అని ఆలోచిస్తారు. ఎందుకంటే మునుపటి వరకు ఇటు ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎంతో సేవ చేసాం లేదా డబ్బు ఖర్చు పెట్టాం. ఇప్పుడైనా సరే మన పిల్లల కోసం, నా కోసం, మన కోసం ఉండాలనే ఆలోచన ఏర్పడుతుంది. ఎవరెన్ని చెప్పినా సరే వాడిని పక్కన పెట్టి సంతానం కోసం ఎక్కువగా శ్రమిస్తారు కూడా. అవి సంతానాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మగ సంతానం ఉన్నవారికి మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఏదైనా సరే ఒక విషయ వ్యవహారాలకు వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ధనం విషయంలో కూడా వచ్చిన ధనాన్ని సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే వచ్చిన అవకాశాలు చేజారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. విదేశాల్లో ఉన్నవారికి కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రిటర్న్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అష్టమ శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కొంత మానసికమైన ఒత్తిడి అనేది వీరికి ఏర్పడుతుంది. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉందే అన్న బాధ ఏర్పడుతుంది. అయితే అష్టమ శని కారణం చేత వచ్చిన అవకాశాలు వెళ్ళిపోయినా వ్యయంలో చంద్రుడు బాగున్నాడు కాబట్టి ఏదైనా ఒక పని తలుచుకుంటే అది నెరవేరుతుంది. మన సంకల్ప సిద్ధిస్తున్నట్టు మీరు ఏదైనా ఒక కోరికను కోరుకుంటే ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి మీ కోరిక నెరవేర్చే విధంగా గోచరిస్తుంది. ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటి తొలగిపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతిమైన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. కొన్ని పనులు చేద్దాకా వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. కళారంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారపరంగా ఈ వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం చక్కగా రాణించగలుగుతారు. చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. అయితే ఒక యూనివర్సిటీలో సీటు వచ్చినప్పటికీ అది వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉంటారు. వచ్చిన అవకాశాలని విద్యాపరంగా ఉపయోగించుకోండి. హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఆ షష్టంలో రాహు, దశమంలో గురువు చక్కగా ఉన్నారు. వీళ్ళకి ఏ పనైనా నిదానంగా సాగుతుంది. అయితే అది లాంగ్ టర్మ్ వీరికి బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన అవకాశాలని ఏది తీసి పారేయకుండా దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి వీరికి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు వీరికి ఎంతో మేలు చేస్తాయి. వారి అండదండలు వీరికి గట్టిగా లభిస్తాయి కూడా. వారి అభివృద్ధి చక్కగా ఉంటుంది. మంచి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, బోనస్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కానీ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే వచ్చిన అవకాశాలని మీరే దగ్గరుండి చూసుకోవడం కూడా ఒక చెప్పదగిన సూచన. ఏదైనా కష్టకాలంలో భాగస్వాములు తప్ప ఎవరు తోడు రారు. భాగస్వామికి ఎటువంటైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరే దగ్గరుండి వాళ్ళకి సమన్వయం పాటించే విధంగా
చేసినట్లయితే మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఏది ఏమైనా సరే రాష్ట్రాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు. కొన్ని పనులు కార్యక్రమాలు మీ తెలివితేటలతోటి సాధించగలుగుతారు. మంచి అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం ఈ వారం గట్టిగా గోచరిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి గత 3-4 వారాల కంటే ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. చాలా అంటే అద్భుతం అని చెప్పలేను. ఎందుకంటే ఏదైనా కర్మానుసారైన మనం చేసే పనికి మనమే బాధ్యులం. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే మేలు జరుగుతుంది, లేదా పక్కన పెడితే అది మీ ఇష్టం. కాబట్టి ఇటువంటి సమయాల్లో ఏదైనా సరే మీకు మీరుగానే నిర్ణయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం వివాహ పొంతం చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సంబంధం చేతి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మనకి నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం, వాళ్ళకి నచ్చితే మీకు నచ్చకపోవడం, ఇటువంటివి ఏర్పడతాయి. అయితే ఏదేమైనా సరే ఈ వారంలో మంచి సంబంధం అనేది కుదురుతుంది. వీరికి వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. అలాగే మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని మీరు చక్కగా వినియోగించుకుంటారు. ప్రమోషన్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆ ఖర్చు తర్వాత మీకు మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా గోచరిస్తుంది. అలాగే జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేకూరుతాయి. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే విధంగా గోచరిస్తుంది. అలాగే స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. వాహన యోగం ఉంది. అదేవిధంగా సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. వారు మంచి ఉత్తీర్ణులు అవుతారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, డాక్టర్స్కి, అలాగే సినీ పరిశ్రమలో ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. ఏదైనా మీ సహాయ సహకారం లేకుండా వారు ఏమీ చేయలేరు. మీ తోడ్పాటు ఎంతో అవసరం వారికి. మీ సహాయ సహకారం వల్లే అంత ఎదిగాము అన్న భావన ఏర్పడుతుంది. ఏదైనా మనం కష్టపడేది మన పిల్లల కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసమే అహర్నిశలు కష్టపడతారు. అది ఈ వారం చక్కగా ఉపయోగించే విధంగా గోచరిస్తుంది. అయితే భాగ్యంలో గురువు కొంత అనుకూలంగా లేరు వీరికి ఈ వారం. కాబట్టి ఒక పని చేస్తే అది వెనక్కి రావడం, మళ్ళీ తర్వాత అవడం అది జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి ఇంత కష్టపడ్డాం, అయ్యో ఇది అయిందే, ఇలా ఎందుకు జరిగింది అన్న మనోవేదన కూడా ఏర్పడుతుంది. వ్యాపార పరంలో చక్కగా మన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, కానీ ఒక అవకాశం చేజారిపోయిందన్న బాధ ఏర్పడుతుంది. అది సరే ఏది జరిగినా మన మంచిగా అనుకుని ముందుకు వెళ్ళండి. మీ స్వయం కృషితో చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏకాదశంలో కేతు వీరికి చక్కగా అనుకూలంగా ఉన్నారు. మీ తెలివితేటలతోటి, మీ స్వయం కృషితోటి మీరు ఎదుగుతారు. ఒకరి మీద ఆధారపడరు. ఏదున్నా మనం కష్టపడాలి, నాకంటూ గుర్తింపు ఉండాలి అన్న భావంతో ఏర్పడతారు. అయితే విదేశాలకు సంబంధించి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఆ బిజినెస్లు ఉన్న వారికి కొంత ఇబ్బందికరంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీ వారికి, అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ వారం వీరికి చక్కగా ఉంది. ప్రతి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలకి శుక్రుడిని ఆరాధించడం, లేదా శుక్రగ్రహ జపం చేయడం, శుక్రగ్రహ జపం చేసి దానాలు ఇవ్వడం చెప్పదగిన సూచన. అలాగే గురువుకి గురు జపం చేయడం, గురువుకి దానాలు ఇవ్వడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం
అమ్మవారిని ఆరాధించండి. శని స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే మంగళవారం శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. రూపాయికి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. అది అప్పు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఏదేమైనా సరే నలుగురిలో బాగుండడం కోసం గొప్పలు కావచ్చు, ఆర్భాటాలు కావచ్చు, ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. అవసరాన్ని మించి ధనం ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. రేపొద్దున వస్తాయి కదా డబ్బులు, ఇవాళ ముందు ఖర్చు పెడదాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవడం, నలుగురు మిమ్మల్ని బాగా పొగడ్డం ఇవి జరుగుతుంటాయి. పొగడ్తలకి లొంగిపోయి దానాలు కానీ ధర్మాలు కానీ చేసే విధంగా గోచరిస్తుంది. అయితే ఏదైనా సరే కొన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. లోన్లకి, క్రెడిట్ కార్డులకి, ఫైనాన్స్ పరంగా కొంచెం దూరంగా ఉండడం చెప్పదగినది. ఎవరికి ఏవి ప్రత్యేకమైనటువంటి హామీలు ఇవ్వకపోవడం, షూరిటీల మీద సంతకాలు పెట్టకపోవడం చెప్పదగిన సూచన. అలాగే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైనది ఉంటుంది. వీరికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ధనం ఏదైతే ఉందో వ్యాపార రూపంగా మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది వీరికి. అలాగే విద్యార్థులకు ఈ వారం చక్కగా రాణించగలుగుతారు. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే వచ్చిన అవకాశాన్ని ప్రతిదీని ఉపయోగించుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో అంత బలంగా లేడు వీరికి. దానివల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్య కావచ్చు, మనోవేదన కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఇటువంటి ఎక్కువగా ఉంటాయి వీరికి. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగపరంగా బాగున్నప్పటికీ మానసికమైన క్షోభను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. నలుగురిలోనూ చక్కగా ఉన్నా కూడా ఎందుకు ఈ ఇబ్బందులు అనేవి వస్తున్నాయి, ఎందుకు ఇంత ఆరోగ్య సమస్యలు, ఇంత ధన నష్టం ఎందుకు వస్తుంది అనే మనోవేదన ఎక్కువ అవుతుంది. చక్కగా అందరినీ చక్కగా చూసుకున్నా కూడా మనం ఎందుకు ఇంత నెగిటివిటీ ప్రచారం ఎక్కువ చేస్తున్నారు, మనం ఎవరికైనా అన్యాయం చేసాం అనే భావన కూడా ఏర్పడుతుంది. ₹1కి 10 రూపాయలు ఖర్చు. అలాగే గోల్డ్ లోన్ పెట్టి అప్పులు తీర్చవలసిన పరిస్థితి గోచరిస్తోంది. హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఏదో విధంగా సరే ఒక లోను తీర్చి ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. దేవుడు కరుణిస్తే రేపు మరీ సంపాదించుకుంటాం, కానీ పేరు ప్రఖ్యాతలు అనేవి చాలా ముఖ్యమని వాటి కోసం ఎక్కువగా పాకులాడతారు. పేరు ప్రఖ్యాతల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతారు. ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే గురు స్తోత్రాన్ని పఠించడం, రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే గురువు అనుగ్రహం కోసం సిద్ధగంధంతో స్వామివారికి అభిషేకించడం చెప్పదగిన సూచన. లేదా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం అడిగాని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. చేపట్టిన ప్రతి పనిలోనూ విఘ్నాలు ఎదురవుతుంటాయి. చేసిన పని మళ్ళీ చేయడం, వస్తుందనుకున్న ధనం చేతికి అందకపోవడం, ప్రాజెక్టులు రాకపోవడం, ప్రమోషన్స్ రాకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం తగ్గించడం, లేదా మీ మీద దుష్ప్రచారం చేయడం, ఇటువంటివి ఏర్పడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించండి. అలాగే వ్యాపారపరంగా కూడా చిన్నపాటి నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉన్న వ్యాపారాలని సక్రమంగా నిర్వర్తిస్తూ కొత్త వ్యాపారాల జోలికి కొంతకాలం వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది. ఏదైనా వ్యవహారానికి మీరు దూరంగా ఉండడం మంచిది. ఇటు బంధువర్గంలో కావచ్చు, అటు మిత్రవర్గంలో కావచ్చు, మిమ్మల్ని లాగే విధంగా చూస్తారు. మీ పేరు ప్రఖ్యాతలు పోగొట్టడానికి మిమ్మల్ని పావుగా వాడుకునే అవకాశం కూడా లేకపోలేదు. అటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే మిమ్మల్ని ఆకాశాన్ని అంది మీరు రాజు అని పొగడ్తలు ముంచుతారు.
దానివలన అధికారులతో కావచ్చు, ఉద్యోగులతో కావచ్చు ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో స్థానచలనం కోసం, ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే అష్టక వర్గులో శని వీరికి బలంగా ఉన్నారు. చతుర్థంలో అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ శని భగవానుడు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాడు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అండదండలు గట్టిగా ఉంటాయి. ఆ పని పూర్తి అయ్యే వరకు మీరు నిద్రపోరు. ఒక పని చేయాలి, అది సాధించాలి అన్న తపన ఎక్కువ పడతారు. మనం ఎవరికి అన్యాయం చేయలేదు, మనకు మనంగా ఉండాలి, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటే తప్పేంటి, ఓకే అనుకునే వాళ్ళు అనుకుంటారు, కానీ మనం ఇలాగే ఉండాలి, ధర్మబద్ధంగానే నడుచుకోవాలి అనే భావన ఏర్పడుతుంది. అది అందరిలోనూ ఒక ఆశ్చర్యకరమైన విషయంగా మారుతుంది. ఇలాంటి వారు ఇలా మారిపోయారా అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. సరే, ఎవరు ఎన్ని అనుకున్నా మన విధానం మార్చకూడదు, మన సిద్ధాంతాలకు ఇలాగే ఉండాలి, మన సిద్ధాంతాలు తప్పకూడదు, ఎవరిని మనం మోసం చేయకూడదు అనే భావన ఏర్పడుతుంది. అది మిమ్మల్ని భవిష్యత్ కార్యాచరణకి తీసుకువెళ్తుంది. ఇటు వ్యాపారంలో కావచ్చు, అటు ఉద్యోగంలో కావచ్చు ఒక స్థాయిని నిలబెడుతుంది. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి పక్కన పెట్టి మీ ద్వారా మీరు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ఇటు శని భగవానుడు బాగున్నారు, రాహు బాగున్నారు, కేతు బాగున్నారు, అలాగే పంచమంలో శుక్రుడు. వీరికి ఇన్ని గ్రహాలు కొన్ని బలంగా ఉండడం వల్ల ఒక పని అనుకున్నది అది నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి, ట్రావెల్ ఏజెన్సీ వారికి, ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. షష్టాధిపతి శుక్రుడు పంచమంలో చక్కగా ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితి బాగుంటుంది. సంతానం యొక్క మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఒక మానసికమైన బాధ వీళ్ళకి ఏర్పడుతుంది. ఉద్యోగంలోనూ ఇటు వ్యాపారంలోనూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. వారిని పక్కన పెట్టి సొంతంగా మీరు చేసుకునే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే వాహన యోగం ఉంది. భూమి కానీ ఇంటిని కానీ కొనుగోలు చేస్తారు. వచ్చిన ధనాన్ని ఈ వారం సద్వినియోగపరుచుకుంటారు. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, వ్యాపారంలో ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశి వారికి గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. తదితర విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అలాగే శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చక్కగా ఉంది. ద్వితీయంలో రాహు, తృతీయంలో శని వీరికి చక్కగా బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు దాన్ని ఆచితూచి వ్యవహరించడం, అలాగే ప్రమోషన్ కోసం వేచి చేస్తున్న వారికి ప్రమోషన్ లభించడం, వ్యాపార పరంగా చక్కగా లాభాలు రావడం ఈ వారం జరుగుతుంది. అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా సంతాన విషయ వ్యవహారాలై చక్కగా ఉంది. వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన సంబంధం బాగుందా లేదా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటారు, అవి మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఒక కొలిక్కి వస్తాయి. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో
అవి ఈ వారం వచ్చే విధంగా గోచరిస్తోంది. చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడ్డా కూడా అవి మీకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పదు. బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు మీకు మంచి సహాయ సహకారాలు అందిస్తారు. సహోదరి మధ్య ఉన్న ప్రేమాభిమానాలు పెరుగుతాయి. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీరు వాటిని చక్కగా చదివించి ఒక స్థాయిని నిలబెడతారు. ఆ కృతజ్ఞతా భావం బాగుంటుంది. వాళ్ళు మీ మీద చూపించే ఆదరాభిమానాలు మీరు మంత్రముగ్ధులు అవుతారు. ఎందుకంటే ఇంతకాలం బంధువర్గం కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు విభేదాలు ఏర్పడ్డాయి. ఎప్పుడు దూరం అయ్యాం, ఇప్పుడు కలిసి ఉన్నామన్న ఆనందం వ్యక్తపరుస్తారు. ఎందుకంటే కొంతమంది విడిపోయిన అన్నదమ్ములు ఈ వారం కలిసే విధంగా గోచరిస్తోంది. అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఓ పరిష్కారానికి వస్తాయి. మిమ్మల్ని చక్కగా ఆదరించడం కానీ, అభిమానించడం కానీ ఇటువంటి ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఎటువంటి విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం ఈ వారం నెలకొంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక పని ప్రారంభించి అది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. అది ప్రారంభించేటప్పుడే అది చక్కగా ఉందా లేదా, చేయవచ్చా లేదా అని ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. లేకపోతే మధ్యలో ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నప్పటికీ జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి వ్యాపారాల్లో కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. మీకు వచ్చిన ధనాన్ని లెక్కల రూపంలో సరిగ్గా చూపించకుండా మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేసాం, చక్కగా ఉందనుకుంటాం, కానీ అది మీకు లెక్కల్లో మటుకి తప్పులు ఉంటాయి. పైకి మటుకి బాగానే ఉన్నా అకౌంట్స్ పరంగా మటుకు ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి సలహాలు, సూచనలు కొంతవరకు మీకు మేలు చేకూరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం, అలాగే ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, అలాగే చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ వారికి చాలా అనుకూలంగా ఉంది. కళారంగాల వారికి కొంత రకమైన ఇబ్బందికరం ఉంటుంది. కొంతవరకు గడ్డుకాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలు చేజారిపోయే విధంగా గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ ఆదివారం అడిగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రాహు సంచారం, ద్వితీయంలో శని, పంచమంలో గురువు. అయితే శని రాహులు వీరికి చక్కగా ఉన్నా గురువు అంత అనుకూలంగా లేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనే మదన పడతారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత అపశృతి అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సంతానం విషయంలో మటుకు వీరు చాలా జాగ్రత్తగా ఉండడం, మీ మాట వినకపోవడం, లేదా ఎదిరించి సమాధానం చెప్పడం, లేదా ఎడ్యుకేషన్లో వెనకబడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సంతానపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి వీరు తీసుకోవాలి. అలాగే కుటుంబ పరంగా వీరికి చాలా చక్కగా ఉంది. కుటుంబ స్థానంలో శని బాగున్నాడు. అష్టకవర్గుల్లో బలంగా ఉన్నారు ఈ వారం. కాబట్టి సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అలాగే రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే వీరికి ఉన్నాయో అవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తులు వెళ్ళి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అయితే వచ్చిన అవకాశాలని చేజారుకునే విధంగా కూడా గోచరిస్తోంది. జీవిత భాగస్వామి పట్ల ఒక రకమైన విభేదాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబం కోసం మీరు చేసే కృషి కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు అవి ఈ వారం సఫలీకృతం అవుతాయి. సంతాన సంబంధ విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సంబంధం చేయాలి అనే యోచన చేస్తారు. అయితే సంబంధం మటుకి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుండో వివాహం కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంతానపరంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇందాక చెప్పినట్టుగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉండి
గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే పిఆర్ కోసం H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రతి ఒక్కటి వీరు చక్కగా ఉందని చెప్పవచ్చు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. నలుగురితో పాటు కలిసి ఉండాలి, నలుగురిలో మనం ఉండాలి, మన పేరు ప్రఖ్యాతలు మనం తెచ్చుకోవాలి, ఎక్కువగా కష్టపడాలి అనే భావన ఏర్పడుతుంది. ద్వితీయంలో శని సంచారం వల్ల పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ధనం కావచ్చు అధికంగానే ఉంటుంది. వీరికి భాగస్వామి ఆరోగ్యం కూడా బాగుంటుంది. విదేశీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, అలాగే వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉన్నవారందరికీ ఈ వారం బాగుందని చెప్పచ్చు. క్రెడిట్ కార్డులకి, హౌసింగ్ లోన్లకి దూరంగా ఉండాలి. అవసరమైనది తప్ప పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు కార్యక్రమం చేయగలమా లేదా అన్న ఆలోచన చేస్తారు. ఏదైనా సేవింగ్స్కి వెళ్దాం, ఏ రూపాయి ఖర్చు పెట్టద్దు, బంధువర్గంతో దూరంగా ఉండాలి, మనం ఎవరికి రూపాయి ఇవ్వద్దు అనే భావన ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో బంధువర్గమే మీకు అండగా ఉంటుంది, మిత్రవర్గం మీకు అండగా ఉంటుందని గ్రహించగలరు. లేదంటే అందరినీ పోగొట్టుకుని ఒక రూపాయి సంపాదించి ఏం చేయడానికి? డబ్బు ఉంటే సరిపోదు, మనకి నలుగురు ఉండాలి. కాబట్టి ప్రేమాభిమానులు సంపాదించుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేయండి. డబ్బు ఒకటే ముఖ్యం కాదు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీకు మీరుగా తీసుకోవాలని నిర్ణయాలు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వరు. కాబట్టి జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. స్పైనల్కి సంబంధించి, కడుపు సంబంధించిన అసిడిటీ, గ్యాస్ట్రిక్, లివర్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గడిచిన కొన్ని వారాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, వాటి అన్నిటికంటే కూడా ఈ వారం చక్కగా ఉంది. మీన రాశిలో శని చక్కగా 4 బిందువులతోటి ఉన్నారు. ఏ పని ప్రారంభించినా ముందుకు సాగుతుంది. కష్టఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి బాగుంటుంది. అలాగే ఖర్చులు కూడా ఉంటాయి. ఖర్చులు తగ్గ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎప్పుడో ఒక పని ప్రారంభించి ఆగిపోయిందనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వారం మొదలవుతుంది. అలాగే కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని యోచిస్తారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి బాగా లాభిస్తాయి. వ్యయంలో రాహు సంచారం వల్ల విదేశీయానం చేయగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు విస్తరణ చేయాలని నిర్ణయించుకుంటారు. దానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు. అయితే రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది, నిలకడ ఉండదు. ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది. కాబట్టి ధనాన్ని ఎంతవరకు సేవింగ్స్ చేయగలరో అంతవరకు సేవింగ్స్ చేయండి. అది భవిష్యత్ కార్యాచరణకి ఎంతో తోడ్పడుతుంది. అలాగే బంధువర్గంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అందరూ కలిసి చక్కగా రాణించగలుగుతారు. ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత మానసికమైన క్షోభను కూడా అనుభవిస్తారు. సరే, ఏదేమైనా సరే పరమేశ్వర అనుగ్రహం ఆయన మేర జరుగుతుంది. మన నిమిత్త మాత్రం మన పని మనం చేసుకుందాం అనే నిర్ణయానికి వస్తారు. అలాగే వ్యాపార సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల్లో అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి చక్కగా రాణించగలుగుతారు. వైద్య రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నవారికి, పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్కు, అలాగే అకౌంట్స్, సినిమా ఇండస్ట్రీ రంగాల వారికి ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధికి మీరు చేసే కష్టం ఏదైతే ఉందో ఈ వారం ఫలించే విధంగా దశలు, అంతర్దశలు నడుస్తున్నాయి.
వ్యాపార అభివృద్ధికి మీరు చేసే కృషి ఫలితంగా ఈ వారం మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అభివృద్ధి బాగుంటుంది. నలుగురితో పాటు కలిసి విహారయాత్రలు చేయగలుగుతారు. కుటుంబంతో కలిసి మంచి దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. అయితే ఆరోగ్యపరంగా మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ దగ్గర వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. అవసరానికి ఇచ్చే డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా గ్లైనికి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ఒక ప్రాజెక్ట్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం ఏదైతే అనుకుంటారో దాన్ని కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. విదేశీ విద్యకు సంబంధించి, విదేశీకి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అవసరమైతే తప్ప పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్స్ కూడా కొంత దూరంగా ఉండడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. మొత్తం మీద మేన్ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. శని అనుగ్రహం, రాహు అనుగ్రహం, అలాగే శుక్ర అనుగ్రహం చక్కగా ఉంది. గురువు వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా తర్వాత మంచి అభివృద్ధిని ఇచ్చే విధంగా గోచరిస్తోంది. కాబట్టి ఎటువంటి విషయాలు భయపడకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న కారణం చేత 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఈ చెప్పే రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలుచుకున్నట్లయితే, ఎవరికైనా వారి కెరియర్ పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం 7731881113 నంబర్ని సంప్రదించండి. వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు. లగ్నాలు మారిపోతాయి, దశలు మారిపోతాయి, గ్రహాలు మారుతాయి. అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం. కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది, గోచారీత్యా బాగుందా, లగ్నపరంగా బాగుందా, వ్యాపారం కలిసి వస్తుందా, భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు. అది అప్పటి వరకే వర్తిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి. తగిన జాగ్రత్తలు, పరిహారాలు చెప్పడం జరుగుతుంది. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.